రైట్. బీజేపీ అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి మనతో పాటు అప్డేట్స్ అందించడానికి విక్రమ్ ఉన్నారు. విక్రమ్, కొంతమంది పేర్లు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. ఇటు రెండు ప్రధాన పార్టీలకు సంబంధించి అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ బీసీ నేతకి ప్రిఫరెన్స్ ఇస్తోంది. మరి బీజేపీ సంగతి ఏంటి? దీనిపై క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఈ వారంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పార్టీ ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. అక్కడ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి నియమించడం జరిగింది. రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో మరో 20 రోజుల పాటు రాష్ట్రానికి కిషన్ రెడ్డి దూరంగా ఉండబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వారంలోనే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా బీసీలకే సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ఈసారి మరోసారి బీసీనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రేసులో ప్రధానంగా ఈటెల రాజేందర్ ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించారు. కాకపోతే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటెల రాజేందర్కు ఇవ్వవచ్చనే ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఖచ్చితంగా ఈటెల రాజేందర్కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే మరోవైపు బీజేపీలో పాత కొత్త వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కొంత ఆలస్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. పాత వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి, పార్టీ లైనప్లో ఉన్న వారికి ఇవ్వాలి అని చెప్పి కొంతమంది వివాదం తలెత్తుతున్న నేపథ్యంలో కొత్త వారికి ఇస్తారా లేదా అన్నది కొంత ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. మొత్తానికి చూసుకుంటే ఈ వారంలోనే అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. పాత వారిలో చూసుకుంటే మురళీధర్ రావు, రామచందర్ రావు తదితర నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ వారంలోనే ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కార్తిక్. రైట్ విక్రమ్.